సో మేమైతే పటాయా నుంచి బ్యాంకాక్ వచ్చేసాం అండ్ హోటల్లోకి వచ్చాం. ఇదే మా హోటల్ రూమ్. దీని పేరు రాడిసన్ హోటల్ అంట. సో మేము ఇప్పుడు 5:30కి మాకు క్రూజ్లో డిన్నర్ ఉంది. 7:30కి 5:30 నుంచి ఇక్కడ బయలుదేరాలంట. సో 5:30 దాకా టైం ఉంది కదా అని చెప్పి మేమేమో ఇప్పుడు గ్రాండ్ ప్యాలెస్కి వెళ్తున్నాం టెంపుల్. నిన్న మేము ఏం చేసామంటే మేము నూనాచ్ అదే అనుకుంటా విలేజ్ నుంచి వచ్చి త్వరగా వచ్చాము. దాని తర్వాత 3D ప్యాలెస్ అనేది ఉంది, ఆర్ట్ మ్యూజియం, ఆర్ట్ ఇన్ ప్యారడైస్ అనేది. అదైతే అస్సలు వెళ్ళకండి మీరు పటాయాకి వస్తే. అదైతే ఏం బాగాలేదు. యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటే యాప్లో అన్నీ చూసుకోవాలి. రియల్గా మనకేం కనిపించదు, ఇల్యూషన్స్. యాప్లోనే అన్నీ చూసుకోవాలి. అండ్ దాని తర్వాత తెప్రసిట్ మార్కెట్కి వెళ్ళాము. అది కూడా ఏమంతగా బాగాలేదు. మీరు కావాలంటే షాపింగ్ చేసుకోవాలంటే షాపింగ్ కోసం వెళ్ళొచ్చు, కొంచెమే ఉంది, మరీ అంత ఎక్స్ట్రాడినరీ ఏం లేదు. ఇప్పుడైతే బ్యాంకాక్ వచ్చాం. మేము బ్యాంకాక్ రావడానికి 2 hours టైం పట్టింది మాకైతే. సో టైం అయితే ఇప్పుడు 12 అయింది. మేము 3:30 కల్లా మళ్ళీ తిరిగి వచ్చేయాలంట. ఎట్లా వచ్చేస్తామో మళ్ళీ 3:30 కల్లా. నేను ఇక్కడ వచ్చేటప్పుడు కార్లో ఈ క్యాబ్లో చూస్తుంటే ఏంటంటే అసలు రోడ్డు మీద అస్సలు ట్రాష్ లేదు, మొత్తం నీట్గా ఉంది. నేను చూస్తే ఓన్లీ ఆ ట్రీస్ లీవ్స్ తప్ప రోడ్డు మీద అస్సలు ఏం కనిపించలేదు. ఎంత నీట్గా ఉందో నాకైతే చాలా నచ్చింది. వీళ్ళ డిసిప్లిన్ ఇన్ క్లీన్లీనెస్ చాలా నచ్చింది. నాకు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది కూడా, ఎంత బాగుందో. సో ఇటు గ్రాండ్ ప్యాలెస్ అయితే చాలా పెద్దగా ఉంది, పక్కా గైడ్ తీసుకునే వెళ్ళాలి. అసలు ఎంత పెద్దగా ఉందో అంటే మేము అన్నీ చూడలేకపోయాము, కానీ మేము చూసిన వరకు అయితే చాలా బాగుంది. గ్రాండ్ ప్యాలెస్ వచ్చాము. గేట్ 1 అంట. పై నుంచి -1 గ్రౌండ్ ఫ్లోర్లోకి వచ్చాము. ఇప్పుడు చూడు, మేమైతే లోపలికి వచ్చేసాము. నేను సెల్ఫీ స్టిక్ అక్కడ పెట్టేశాను, ఎలవ్ కాదంట సెల్ఫీ స్టిక్, కాబట్టి ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి. సో ఇక్కడ టికెట్స్ తీసేసుకున్నాం మేము లోపలికి వచ్చేసి. డ్రెస్ అయితే బాగా స్ట్రిక్ట్గా పాటిస్తున్నారు డ్రెస్ని. అందరు చూడండి, ఎవరైతే వేసుకున్నారో వాళ్ళందరూ ఎలిఫెంట్ ప్రింట్లో వేసేసుకుంటున్నారు కింద షార్ట్ ఉన్నవి. నేను అందుకే మంచిగా ఫ్రాక్ వేసేసుకొని దానిపైన ష్రగ్ వేసుకున్నాను, స్లీవ్లెస్ కాబట్టి. చూపిస్తాను, టైట్గా ష్రగ్ వేసేసుకున్నాను, స్లీవ్లెస్ కూడా, అందుకే టైట్గా ష్రగ్ వేసుకున్నాను, చూడట్లేదు, చూపిస్తాను. సో ఇప్పుడు మేమైతే వెళ్తున్నాం అన్నమాట. ఇంకా టికెట్స్ ఇప్పుడే తీసుకున్నాం మన నలుగురికి. మిగతా వాళ్ళందరూ వస్తున్నారు, ఇంకా వెనకాల స్లోగా నడుస్తూ వస్తున్నారు. ఇంకా లోపలికి వెళ్ళక చూపిస్తాను. సో మేమైతే లోపలికి వచ్చేసాము. లోపలికి వచ్చే చాలా బాగుంది గ్రాండ్ ప్యాలెస్. సో మేము ఇప్పుడు తిరిగి వెంటనే హోటల్కి వెళ్ళిపోతున్నాము. యాక్చువల్గా గ్రాండ్ ప్యాలెస్ లోపల కొంచెం మాకు అన్ప్లెజెంట్ సిచ్యువేషన్ జరిగింది. అంటే అనుకోలేదు అలా జరుగుతుందని. కొంచెం సాడ్గా ఇన్సిడెంట్ జరిగినదంతా హోటల్కి వెళ్ళాక ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. హలో, వెల్కమ్ ఎవ్రీవన్ టు అవర్ రూమ్ టూర్. సో ఇప్పుడు మేమైతే రూమ్ టూర్ చేస్తున్నాము. ఈరోజు ఏం జరిగిందంటే మేము కొంచెం కూర్చొని మాట్లాడదాం, దాని తర్వాత చెప్తాను. సో ఈరోజు ఏం జరిగిందంటే మేము ఎక్కడికి వెళ్ళాము, బ్యాంకాక్కి వచ్చాము. దాని బ్యాంకాక్కి వచ్చి కొంచెం రూమ్లో రాలేదు, కిందనే ఉండి హోటల్లో అక్కడే పెట్టేసాం అన్ని లగేజ్. అండ్ సెక్యూర్గానే ఉంది అదంతా.
వెళ్ళాము, గ్రాండ్ ప్యాలెస్కి వెళ్ళాము. గ్రాండ్ ప్యాలెస్ అయితే ఎంత పెద్దగా ఉందో. మీకు చెప్పేది ఏంటంటే చాలా లైట్ వెయిట్ క్లోత్స్ వేసుకోండి. గ్రాండ్ ప్యాలెస్కి వెళ్ళేటప్పుడు చాలా ఎండగా ఉంది అక్కడ గ్రాండ్ ప్యాలెస్ దగ్గర. కాబట్టి మీరు చాలా లైట్ వెయిట్ క్లోత్స్ వేసుకోవాలి. లైట్ వెయిట్ క్లోత్స్ వేసుకొని, కానీ స్లీవ్స్ అంతా ఫుల్ కవర్ ఉండాలి. ఇక్కడ పైన ఉండాలి మీకు డ్రెస్ ఏమన్నా. అండ్ ఆల్సో షార్ట్స్ వేసుకోకూడదు, అన్నీ నీ కన్నా కిందనే ఉండాలి అన్నీ. ఇదంతా అంటే మనకి నడుము కూడా కనిపించకూడదు, వేస్ట్ కూడా కనిపించకూడదు. కాబట్టి అదంతా చాలా స్ట్రిక్ట్గా చేశారు. సెల్ఫీ స్టిక్ తీసుకెళ్ళకూడదు, బ్యాగ్ లోపల పెట్టేసి, బ్యాగ్ చెక్ చేయట్లేదు, బ్యాగ్ లోపల పెట్టేసి, హ్యాండ్ బ్యాగ్ చెక్ చేయట్లేదు, బ్యాగ్ ట్రాక్ చెక్ చేస్తున్నారు. సెల్ఫీ స్టిక్ తీసుకెళ్ళకూడదు, ఇంకా ఏమి నైఫ్ గన్ ఇలాంటివి ఏమి తీసుకెళ్ళి అంటే చెక్ చేస్తున్నారు. ఎవరు తీసుకెళ్ళారనుకో, మనం నైఫ్ అలాంటివి ఏమి తీసుకెళ్ళకుండా యాపిల్స్ కట్ చేసుకోవడానికి అలాంటివన్నీ. అసలు అక్కడ కూడా కొనుక్కోవడానికి ఆప్షన్స్ ఎక్కువగా లేవు. మనీ కూడా ఎక్కువ క్యారీ చేయొద్దు, అసలు ఏం తీసుకెళ్ళకుండా ఒక ఫోన్ తీసుకెళ్ళండి చాలు. అక్కడ చూడడానికైతే మీకు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ప్లీజ్ గైడ్ని పెట్టుకొని వెళ్ళండి, మీరు వెళ్తే కానీ గైడ్ని పెట్టుకొని వెళ్ళండి. అక్కడైతే వీడియోస్ తీసాను నేను, కానీ అంత ఎండలో నాకు సరిగ్గా తీయడానికి రాలేదు. మెయిన్ ఏమంటే గ్రాండ్ ప్యాలెస్ లోపల ఎలా ఎంట్రీ లేదు, బయట నుంచే చూడాలి. ఎమరల్డ్ బుద్ధ అనుకుంటా, ఎమరల్డ్ బుద్ధ ఉంది, అది మాత్రం చాలా ఆసమ్గా ఉంది. ఇంకంతే గ్రాండ్ ప్యాలెస్లో. మేమైతే అందరం ఫ్యామిలీ విడిపోయి వచ్చేసాము. అంటే మేము ఎక్స్పీరియన్స్ నడిచేస్తున్నాము. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మా వెనకాలే వస్తున్నారు. అండ్ వాళ్ళ కజిన్, వాళ్ళ రిలేటివ్, వాళ్ళ పిన్ని వాళ్ళేమో చాలా స్లోగా ఫొటోస్ తీసుకుంటూ వస్తున్నారు. వాళ్ళకి ఏమైందంటే బ్యాగ్ పక్కన పెట్టేశారంట, ఫొటోస్ తీసుకుంటున్నారంట. అది స్ట్రాలర్లో ఉంటుంది, చిన్నపిల్ల స్ట్రాలర్లో ఉంటుంది, అందులో పెట్టేశారంట. ఒక లేడీ వచ్చి చాలా పెద్ద ప్లాన్ వేశారు వాళ్ళైతే. వాళ్ళ హస్బెండ్ అంటే వీళ్ళతో మాట్లాడిస్తూ ఉంటే ఆ అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ మొత్తం కొట్టేసి అందులో పర్స్ తీసేసి, ఫోన్ తీసేసి, పాస్పోర్ట్స్ అన్నీ అట్లనే ఉంచారంట. అదంతా ఇక్కడ హ్యాండ్ బ్యాగ్ తీసుకొని, పర్సు ఫోన్ తీసేసుకొని హ్యాండ్ బ్యాగ్ వేరే చోట వదిలేసి వెళ్ళిపోయారంట. సో మొత్తం అట్లా జరిగింది. అండ్ ఫోన్ పోయింది, మనీ పోయింది, కార్డ్స్ పోయినాయి. వాళ్ళు ఐర్లాండ్లో ఉంటారు, ఐర్లాండ్కి వెళ్ళాల్సిన కార్డ్ పోయింది. పాస్పోర్ట్ ఒక్కటే ఉంచారు వాళ్ళ ఫోన్లో, అండ్ మిగతా హ్యాండ్ బ్యాగ్లో ఉన్న థింగ్స్ ఉంచారు. కానీ ఇంకా అన్నీ తీసేసుకున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉన్నారు. అందుకే ఎక్కువ క్యారీ చేసుకోకుండా మీరు ఒక ఫోన్ తీసుకెళ్ళి కొన్ని డబ్బులు తీసుకెళ్తే చాలా. అక్కడ మధ్యలో కోక్ కొనుక్కోవడానికి ఉన్నాయి, 20 బాట్స్ అనుకుంటే కోక్. మిగతావన్నీ అంతే, కొంచెం డబ్బులు తీసుకెళ్ళండి, ఫోన్ తీసుకెళ్ళండి, ఇంకేం అవసరం లేదు తీసుకెళ్ళడానికి. సన్ గ్లాసెస్ ఒకటి, హ్యాట్ ఒకటి తీసుకెళ్ళండి, అంతే, ఇంకేం తీసుకెళ్ళిన అవసరం లేదు. అండ్ ఇప్పుడు అదంతా జరిగింది కాబట్టి మేము ఇంకోటి స్లీపింగ్ బుద్ధ అంట, స్లీపింగ్ బుద్ధ అండి, దాని పేరు ఇంకోటి ఉంది. ఆ స్లీపింగ్ బుద్ధ దగ్గరికి వెళ్దాం అనుకుంటే ఇది జరిగింది కాబట్టి ఇంకా వాళ్ళు పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చారు. ఇంకా వాళ్ళు రాలేదు. మేమైతే వచ్చాం రూమ్కి, మేము ఇంకో ఫ్యామిలీ, వాళ్ళిద్దరు ఆంటీ ఇంకా అంకుల్, ఫోన్ పోయిన ఆంటీ ఇంకా అంకుల్ ఇద్దరే వెళ్ళారు అక్కడ పోలీస్ స్టేషన్కి. కాబట్టి ఆ అమ్మాయి ఎవరో చూసారు, ఆ అమ్మాయి ఫోటో వచ్చేసింది ప్రింట్, అండ్ ఫోన్ కూడా ట్రాక్ అవుతుంది. కానీ పోలీసులు అంటే ఎఫ్ఐఆర్ రాయించి పెద్ద ప్రాసెస్ ఉందంట. మనీ కూడా అడుగుతున్నారంట కనిపెట్టడానికి. మన ఇండియన్ పోలీసులు లాగానే ఉన్నారు ఇక్కడ కూడా. కాబట్టి ఇంకా అంతా ఉంది కాబట్టి ఈరోజు ప్లాన్స్ కూడా క్యాన్సిల్ అవుతాయేమో అంటున్నారు అందరూ. చూద్దాం ఏం జరుగుతుందో. కాబట్టి అదంతా పక్కన పెట్టేసి ఒకసారి రూమ్ టూర్ చూపిస్తాను. రూమ్ టూర్ స్టార్ట్ చేద్దాం మనము. ఇక్కడ ఏమో డోర్ ఉంది, నేను చూపిస్తాను. దానికి తీస్తుంది ఇప్పుడు దాకా వీడియో, అందుకని షేక్ చేస్తుంది. బయట చూస్తున్నాను ఉంటే బాగా దానికి బ్యాగ్స్. ఓకే, ఇక్కడంతా ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఇంకో రూమ్ ఉంది. ఇది మా రూమ్ కాదు, ఈ రూమ్ అది, ఆ రూమ్ అది, ఆ స్ట్రైట్ ఉన్న రూమ్ కూడా మాది అనుకుంటా. పద మంది కాదు, సుమాంటి వాళ్ళది అనుకుంటా. లేదు 3 రూమ్స్ అయినా తీసుకున్నది. సరే స్టార్ట్ చేస్తే ఇక్కడ కరెక్ట్గా ఇక్కడికి వస్తే మనకు కనిపిస్తాయి. ఇక్కడ చాలా డిలీషియస్గా, కానీ మనం ఏం తినలేము అనమాట. ఇవి తినగలము, ఇవి ఒక్కటి తినగలం అంటే. దీంతో క్యాఫే అంతా ఏం చేసుకోవాలి, మనం ఉట్టిదంతా మనకు తాగలేము కదా, తినలేము కూడా. సో అదంతా అక్కడ పెట్టేసి ఇక్కడ మనకి ఇది ఇచ్చారు ఇవన్నిటికి. ఓపెన్ చేస్తే ఫ్రిడ్జ్ ఉంది, కోకోకోలా ఉంది, స్ప్రైట్ ఉంది, చాక్లెట్ ఉంది. కానీ ఇది పే చేయాలి 520. చాక్లెట్ తినేయాలండి, 520 బాట్ అట. బాబాయ్ సరిపోయింది. ఏ మిల్క్ చాక్లెట్ కదా ఇది, అయితే 90 బాట్ అట. ఐ వాంట్ టు ఈట్ దిస్, కానీ ఏం చేయగలం. 90 బాట్ అంటే అసలే వాళ్ళు లాస్ట్ డే డబ్బులు మిగిలితే తీసుకుంటాం. అది అక్కడ ఆరెంజ్ జ్యూస్ ఉంది, మ్యాంగో జ్యూస్ ఉంది, వాటర్ బాటిల్, స్ప్రైట్, కోక్. ఇక్కడ వైన్స్ ఉన్నాయి, 4 వైన్స్ పైన కూడా ఉన్నాయి. బ్రాండ్ చూద్దాం. ఏ తాగుతావు అక్క? ఎక్కడ చూసినా ఈ బ్రాండ్ ఒకటి బాగా కనిపిస్తుంది, సింగ్. బయట కూడా అంతే. సరే పెట్టేసారు. రెండు మంచి కప్లు ఇచ్చాను, దాని కింద హోల్డర్. ఇక్కడ 2 కాంప్లిమెంటరీ వాటర్ బాటిల్స్, ఈ 2 కాంప్లిమెంటరీవి. ఇక్కడ కాదు, ఆ 2 కింద పెట్టేసి ఫ్రిడ్జ్లో సేమ్ వాటర్ బాటిల్స్ చల్లగా నీళ్ళు తాగొచ్చు. సో ఇక్కడ చూస్తే మిర్రర్ ఉంది, 2 మిర్రర్స్ ఉన్నాయి, స్లైడింగ్ మిర్రర్స్. స్లైడ్ చేస్తే ఒక లాక్ ఉంది.
ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఉంది లోపల ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, డబ్బులు మనీ సేఫ్గా పెట్టుకోవడానికి. ఏదో లాండ్రీ బ్యాగ్ అంట, లాండ్రీ డ్రై క్లీనింగ్కి ఇవ్వాలంటే. ఇదేది ఏంటిది, షూస్ని పెట్టుకోవడానికి. అక్కడ షూస్ పెట్టేసాం. అక్కడ వాళ్ళు బాత్రూమ్ చెట్లు అనుకుంటుంది. మాకు లాస్ట్ హోటల్లో కూడా ఇచ్చారు. ఇదేమో స్నానం చేసాక వేసుకునేది. నాకు ఇది చాలా ఎప్పుడు చూడలేదు ఇలాంటిది నేను ఇండియాలో ఏ హోటల్లో కూడా. సేమ్ ఇది తిప్పితే ఇది ఇక్కడికి వచ్చి ఇప్పటిదాకా నేను మాట్లాడింది ఇక్కడే అనమాట. సో ఇక్కడ చూస్తే మనకు వర్క్ ప్లేస్ ఉంది. ఇది చైర్, ఇక్కడ ఈ ల్యాంప్ ఒకటి ఇచ్చారు. దీన్ని ఇట్లా ప్రెస్ చేస్తే, ఇక్కడ ప్రెస్ చేస్తే ల్యాంప్ ఆన్ అవుతుంది. సో దీన్ని ఇట్లానే చేద్దాం. ఇక్కడంతా మేము లగేజ్ పెట్టాం, అటువైపు ఇక్కడంతా లగేజ్ పెట్టాం. ఇక్కడేమో నేను ఇప్పుడే ఆన్ చేశాను, ఇది వీడియో స్టార్ట్ చేయకముందు కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దామని. ఇదిగో ఇది ల్యాంప్, ఇది ఎట్లా ఉందో ఇట్లా ఉందనుకుంటా. ఇట్లా 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 చేయొచ్చు. దీన్ని పెన్సిల్ ఇచ్చి లిటిల్ నోట్స్ అంటే ఏం రాయాలి, థ్యాంక్ యూ అని అర్థమా. లాస్ట్ డే అర్థం. టీవీ రిమోట్ ఇచ్చారు, టీవీ ఏమో బొట్టు టీవీ ఇచ్చారు. పెయింటింగ్ క్యాన్వాస్. ఇక్కడ 2 మెంబర్స్ సరిపోయేంత బెడ్ ఇచ్చారు, చాలా చిన్న బెడ్. లాస్ట్ టైం 3-4 మెంబర్స్ ఈజీగా సరిపోవచ్చు. ఇక్కడ 2 కౌచెస్ ఇచ్చారు. కొంచెం సినిమాటిక్ షాట్ తీస్తాను నేను, దాన్ని ఇక్కడ పట్టుకో ఇట్లానే పట్టుకో కరెక్ట్గా. చాలా బాగుంది వ్యూ అయితే. ఇక్కడ నుంచి వ్యూ చూడొచ్చు ఎంత బాగుందో. కింద వెహికల్స్, అక్కడ పక్కన అపార్ట్మెంట్స్, పక్కన ఇంకో హోటల్ అనుకుంటా. పెద్ద పెద్ద ఉన్నాయి. వ్యూ అయితే ఎగ్దమ్ ఉంది. అది ఎల్లో బర్డ్, ఇప్పుడు ఒక ఎల్లో బర్డ్ కూడా చూసాను. ఇక్కడైతే పెద్ద ల్యాంప్ ఉంది, ఇంకా ఆన్ చేయలేదు. ఇది ఇక్కడ బటన్ ఉంది, అది ఇట్లా పెడితే ఆన్ అవుతుంది. కూల్, నైస్. ఇది ఒక వ్యూ చూడండి ఫుల్ ఇక్కడ నుంచి. ఇక్కడైతే మనకి 2 సీట్స్ వచ్చాయి. ఇక్కడ బాత్రూమ్ చూడండి, ఇదైతే నాకు అస్సలు నచ్చలేదు. బాత్రూమ్కి లాక్ లేదు. బాత్రూమ్ లాక్ లేకుండా ఏంటి. ఇదేమో షవర్ ప్లేస్, మంచిగా హ్యాండ్ వాష్, కండిషనర్, షాంపూ ఇచ్చారు. బాగుంది. 2 బాత్రూమ్ సర్లేవే. ఎక్కడ నేను థాయిలాండ్లో అన్ని ఇలాంటి ట్యాప్స్ చూసాను, ఒక్క చోట కూడా ఇట్లా మూవ్ చేసే ట్యాప్స్ చూడలేదు. ఇక్కడ ఇవన్నీ మనం తీసుకెళ్ళిపోవచ్చా? అదంతా షవర్ క్యాప్. ఇది షవర్ క్యాప్ అక్కడ కూడా ఉంది. ఒకటే షవర్ క్యాప్ ఇచ్చారు కానీ వీళ్ళు రోడ్డు మారుస్తూ రోజు ఒకటి ఇస్తారు. అక్కడ హెయిర్ డ్రైయర్ ఇచ్చారు కింద. అమ్మ థ్యాంక్ గాడ్. లాస్ట్ హోటల్లో తెలుసా హెయిర్ డ్రైయర్. మేము సీరియస్గా నిన్న రాత్రి హెయిర్ డ్రైయర్ కనిపించింది నాకైతే. నేను అన్ని నిన్న రాత్రి ఎందుకు ఎక్స్ప్లోర్ చేసాను నాకు తెలీదు. నిన్న రాత్రి కనిపించింది నాకు. పట్టుకో, ఇక్కడ కూడా ఒక ల్యాంప్ ఉంది. పట్టుకోలే. ఇక్కడ కూడా నిన్న రాత్రి కనిపించింది నాకు హెయిర్ డ్రైయర్. నిన్న రాత్రి ఎప్పుడు మేము ఎక్కడికి వెళ్ళొచ్చాము, నిన్న రాత్రి నైట్ మార్కెట్ అక్కడికి వెళ్ళొచ్చాము. అప్పుడు కనిపించింది హెయిర్ డ్రైయర్. ఇక్కడ ఇంకో ల్యాంప్ ఉంది, ఇక్కడ చిన్నది. ఇది ఎట్లా ఆన్ చేయాలి? ఆన్ అయింది. సరేలే, నెక్స్ట్ ప్లాన్స్ అంటే తర్వాత ఇన్ఫార్మ్ చేస్తాను. బై బై. మేమైతే క్రూజ్లో డిన్నర్ చేయడానికి స్టార్ట్ అయిపోయాము. ఫుల్ వాన్ పడుతుంది. మేమైతే క్రూజ్లో డిన్నర్ ఉంటుందా లేదా అని ఆలోచిస్తున్నాం. అలా చేస్తే లేదా ఎంత వానలో అని చెప్పి. ఇప్పుడు కొంచెం తగ్గిన వాన, కానీ ముందు చూస్తే ఫుల్ వర్షము, ట్రాఫిక్. ముందు చూడండి ఎంత ట్రాఫిక్. ఇప్పుడు కూడా ట్రాఫిక్ ఉంది. అసలు 7:30 కల్లా వెళ్ళగలమా? షార్ప్ 7:30కి ఉండాలి మనిషి. 7కి యాక్చువల్గా ఉండాలి, 7:30కి అయితే అస్సలు వచ్చారు. చాలా ఇది పెద్దదంట. మళ్ళీ అందరు ఇండియన్సే ఉంటారు అక్కడ. మీకు చూస్తారు కదా వీడియోస్, మొత్తం అందరు ఇండియన్సే ఉంటారు ఆ క్రూజ్లో. అది నాకు తెలిసి అట్లా స్లాట్ టైమింగ్ అట్లా స్లాట్ చేస్తారేమో వాళ్ళే అక్కడ. మాల్ యాక్చువల్లీ ఇదంతా మాల్లో ఉంది. మాల్లో ఈ క్రూజ్ షిప్ డిన్నర్. సో 21 మాల్కి అయితే రీచ్ అయిపోయాను నేను. మాల్కి ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా? మాల్ లోపల నుంచి మేము వెళ్ళేది ఆ షిప్లోకి. ఈ మాల్ టర్మినల్ 21 మాల్ లోపలికి వెళ్ళి, ఇదొక ఎడ్జ్ అయితే మాల్ ఇంకొక ఎడ్జ్లోకి వెళ్ళి ఇంకొక సైడ్లోకి వెళ్ళి అప్పుడు ఆ క్రూజ్లోకి వెళ్తాము. క్రూజ్ ఏమో మొత్తం మాకు నైట్ ఆఫ్ బ్యాంకాక్ టూర్ చేస్తుంది. మాకు అక్కడ నుంచి లోపల నుంచి చాలా గ్రాండ్ ప్యాలెస్ దగ్గర, గ్రాండ్ ప్యాలెస్ కూడా కనిపిస్తుంది అనుకుంటా. గ్రాండ్ ప్యాలెస్ దగ్గర బుద్ధది ఇంకోటి ఉంది స్టాచ్యూ, అది కూడా కనిపిస్తుంది మాకు. సో ఇంకా పెద్ద పెద్ద మాల్స్ అన్నీ కనిపిస్తాయి అంట. చూద్దాం ఎట్లా ఉంటుందో. షిప్లోకి అయితే ఇప్పుడు వెళ్ళి ఎంట్రీలోకి వెళ్తున్నాము. అక్కడ ఇదిగో అదే క్రూజ్. మేము ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. వెనకాల మాల్ ఉంది, క్రూజ్ ఉంది. మాల్ అది మొత్తం రివర్, అందులో క్రూజ్. అది ఇప్పుడే క్రూజ్లోకి వెళ్తున్నాము. చూస్తే మొత్తం అందరు ఇండియన్సే ఉన్నారు. అందరూ మొత్తం ఇండియన్స్ చెప్పాను కదా మీకు. నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది.
మా టేబుల్ అయితే పైన సీటింగ్, పైకి ఎక్కి మేము చాలా పైన పెద్దది తింటాం cruise అయితే. అన్నమాట. మా డిన్నర్ అంతా పైనే. ఇది వాళ్ళు వచ్చి సర్వ్ చేసేది కాదు, మనమే వెళ్ళి బఫే లాగా వెళ్ళి మనమే పెట్టుకోవాలి. సో చూద్దాం ఎట్లుంటుంది ఎక్స్పీరియన్స్. నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసి Okay. So let's us మా డిన్నర్ అయితే అయిపోయింది క్రూజ్లో. ఇప్పుడు మేము బయటకు వచ్చి జస్ట్ వ్యూస్ అంతా చూద్దామని వచ్చాము. చాలా బాగుంది. వాటర్లోంచి పక్కన 2 సైడ్లు వ్యూస్ చూసుకుంటూ వెళ్తుంటే చాలా కనిపించింది మాకు. మీరు కూడా పక్కా బ్యాంకాక్ వస్తే ఈ క్రూజ్ మాత్రం పక్కా ట్రై చేయాలి. ఎందుకంటే మొత్తం ఇండియన్సే ఉన్నారు. మన బయట తగ్గట్టు బ్లాగ్లో కదా